నేను మనీ కోచ్ని కాదు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ బిజినెస్ ఓనర్స్ తోటి చాలా క్లోజ్గా వర్క్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. బిజినెస్ ఓనర్స్ మనీని జనరేట్ చేసినప్పటికీ కూడా వెల్త్ని క్రియేట్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నంబర్ 1, వాళ్ళు ఏదైతే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ పర్సనల్ లైఫ్లో పెట్టే ఖర్చులు వాటన్నింటినీ కలగాపులగం చేసేసి కంటిన్యూగా వాటికి బదులు వీటి బదులు వాటిని వాడటము, ఒక క్లారిటీ తోటి పర్సనల్ ఎక్స్పెండిచరు తర్వాత బిజినెస్ ఎక్స్పెండిచర్ మధ్య, పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్కి మధ్య ఫైనాన్షియల్ క్లారిటీ అనేది డిఫరెన్షియేట్ చేయకపోవడం. నంబర్ 2, కన్సిస్టెంట్గా సేల్స్ చేస్తూ కన్సిస్టెంట్గా వస్తున్న మనీలోంచి ఎవ్రీ మంత్ కొంత సేవింగ్స్ కోసం పెట్టే ప్రయత్నం చేయకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టే ప్రయత్నం చేయకపోవటం, దాన్ని మళ్ళీ బిజినెస్లోకి పెడితే ఏదో ఒక రకంగా బిజినెస్లోనే వస్తుంది కదా అని అనుకోవటం. నంబర్ 3, వాళ్ళ యొక్క పేమెంట్ సైకిల్స్, వాళ్ళకి రావాల్సిన డబ్బుకు సంబంధించిన టైం లైన్ కానివ్వండి, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుకు సంబంధించిన టైం లైన్ కానివ్వండి, ఈ టైం లైన్స్లో క్లారిటీ ఉందా లేదా, మనకి ఎంత మార్జిన్స్ మిగులుతున్నాయి, మనం పెట్టే టోటల్ ఎక్స్పెండిచర్లోంచి మనకి ఈచ్ కస్టమర్ నుంచి వచ్చే డబ్బులోంచి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కంలోంచి మనకు మిగులుతుంది ఎంత అనే లెక్కల గురించి క్లారిటీతో చూడటానికి ప్రయత్నం చేయకపోవటం, కేవలం వాటిని ఒక అకౌంటెంట్కి కానీ, ఒక సిఏకి కానీ, ఒక ఫైనాన్షియల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు దాని యొక్క డేటాని దృష్టిలో పెట్టుకొని బిజినెస్లో ఎలాంటి మార్పులు చేయాలి అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్రాస్ చెక్ చేయకపోవడం చాలా పెద్ద తప్పు. ఆ మిస్టేక్స్ నుంచి మీరు బయటపడాలి అంటే ఈ రోజు నుంచే మీ ఫైనాన్షియల్ లైఫ్ పర్సనల్ లైఫ్కి మధ్య డిఫరెన్స్, అంటే పర్సనల్ అవసరాలకు సంబంధించిన డబ్బులు తర్వాత బిజినెస్కి సంబంధించిన డిఫరెన్స్ని మీరు క్రియేట్ చేయండి. దాంతోపాటు ఎవ్రీ మంత్ మీ ఫైనాన్షియల్ రివ్యూ కోసం ఖచ్చితంగా 1 hour టైం పెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.